నూతన ఆర్యవైశ్య ఆరామక్షేత్ర భవన ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం ఉదయం 10 గంటలకు ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన తనయుడు బాలినేని ప్రణీతుల చేతుల మీదుగా ప్రారంభం జరుగుతుందని ఆదివాసీ కార్పొరేషన్ చైర్మన్ కుప్పబస తెలిపారు. స్థానిక ఆదివాసీ ఆరామక్షేత్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. స్థానిక ఒంగోలులోని ఆదివాసీ ఆరామక్షేత్రంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తడపతి వాసు, అమరాజ్ శ్రీనివాసరావు, చలవాది బ్రహ్మయ్య, మునగా వెంకటకృష్ణారావు, రామస్వామి, వెంకట నరసింహులు తదితరులు బాగున్నారు. ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలులో ఆర్యవైశ్యుల మీద వారికి ఎంత అభిమానం ఉందో మరొకసారి రుజువైంది. వారు ఎప్పుడూ కూడా ఆర్యవైశ్యులు వ్యాపార పరంగా కానీ వారు ఇన్ని సంవత్సరాలు 5-6 సార్లు ఎమ్మెల్యేగా ఉండి గత 30 సంవత్సరాలు కూడా ఈ రాజకీయాల్లో ఉన్న ఆర్యవైశ్యులకు ఎప్పుడు అండగా ఉంటూ ఏ ఒక్క వ్యాపారస్తుడికి ఇబ్బంది వచ్చినా ఎక్కడా కూడా దాడులు జరగకుండా ఆర్యవైశ్యుల పక్షపాతిగా ఒంగోలులో ఉన్నటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అటువంటి వ్యక్తి ఈరోజు ఒంగోలులో గత 15-20 సంవత్సరాల నుంచి ఎవరైనా చనిపోతే ఇబ్బందిగా ఉంది కార్యక్రమాలు చేసుకోవటానికని చాలామంది అద్దె ఇళ్లలో ఉండేవాళ్ళు మరీ ఇబ్బంది పడే పరిస్థితిలో అన్న మాకు స్థలం కావాలంటే వారు పెద్ద మనసు చేసుకొని మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడి ఈ యొక్క దరిదాపు 5 కోట్ల రూపాయల స్థలాన్ని ఆర్యవైశ్యులకు ఇచ్చిన ఘనత బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి దక్కింది. ముఖ్యంగా వారి చేతుల మీదుగానే ఇది శంకుస్థాపన చేయటం జరిగింది. రేపు ఉదయం 11 గంటలకి వారి చేతుల మీదుగానే ఇది ప్రారంభోత్సవం చేయటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఒంగోలు నియోజకవర్గంలో ఉన్న వైశ్యులందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ, ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలులో ఆర్యవైశ్యులకి గోశాల స్థలము చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ ఉంటే అందరినీ కూడా పిలిపించి గోశాల సమస్యను కూడా వారు క్లియర్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా రేపు సాయంత్రం 4 గంటలకు అది ఉంది. తరువాత ఈరోజు తొందరలో కొంజేటి రోసయ్య గారి విగ్రహాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తన సొంత నిధులతో వారు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇవన్నీ చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒంగోలులో ఉన్న ఆర్యవైశ్యులందరూ ఎప్పుడూ కూడా మాజీ మంత్రివర్యులు గౌరవులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ, రేపు ఉదయం జరగబోయే ప్రారంభోత్సవానికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వారి తనయుడైనటువంటి ప్రణీత్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్దలు మాగుంటి శ్రీనివాసరెడ్డి గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు, కౌన్సిలర్లు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఆర్యవైశ్యులు అందరూ కూడా వస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఆర్యవైశ్యులు అందరూ కూడా ఖచ్చితంగా వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని, రేపు అందరూ వచ్చి మనం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మరొకసారి కోరుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క దాతలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ యొక్క కార్యక్రమాన్ని అధ్యక్షుడు మునగా కృష్ణారావు, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు అందరూ కూడా ఇచ్చిన 11 నెలల్లో టార్గెట్ పూర్తి చేసి ఇంత సుందరకరంగా అసలు అద్భుతంగా నిర్మించినందుకు ఈ కమిటీ వాళ్ళకు కూడా పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, రేపు ఖచ్చితంగా ఒంగోలు నియోజకవర్గ ఆర్యవైశ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వచ్చి దిగ్విజయం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా మనము నిర్మించడానికి ఎన్నో కష్టాలు నష్టాలు కూడా పడ్డాము. అయినా కూడా పట్టువదలని విక్రమార్కుల్లా మా ప్రెసిడెంటు మేము దీన్ని మా దాంట్లో కుప్పప్రసాద్ మెయిన్ మేమందరం కలిసి దీంట్లో సమిష్టిగా దీన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో సంకల్పంతో మన ఎక్స్ మినిస్టర్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ప్రస్తుత ఎమ్మెల్యే గారు వారి వద్దకు వెళ్ళి వారితోటి ఈ యొక్క ఆరామక్షేత్రం మా వైశ్యులకు లేదు కనుక వైశ్యులకి ఎలాగైనా సరే ఆరామక్షేత్రం ఇప్పించమని గత 15 ఏళ్ళుగా కోరుతుంటే అది ఎప్పుడూ కాని పని. వారు సహృదయంతో గట్టిగా నిలబడి వారు మాకు ఆరామక్షేత్రం నిమిత్తం ఈ యొక్క మెయిన్ రోడ్లో విలువైన ప్లేస్లో మాకు స్థలం ఇప్పించడానికి
వారు ఎంతో కృషి చేశారు. ఈ విషయంలో వారికి మా కమిటీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉంటాం. మరియు దీంట్లో ఈ యొక్క ఆరామక్షేత్రం సుమారుగా 75 గదులు. ఈ 75 గల స్థలంలో సుందరంగా బిల్డింగుని తయారు చేశాం. ఆరామక్షేత్రమా ఇది లేదా ఒక స్టార్ హోటల్ అన్నట్టుగా దీన్ని చేశాము. ఒక 100 ఏళ్ల వరకు దీనిలో తిరుగు లేకుండా బిల్డింగ్ని నిర్మించడం జరిగింది. ఈ బిల్డింగ్లో ప్రధాన సూత్రధారిగా కట్టుబడి చేయటానికి మన మునగా కృష్ణారావు గారి కుమారుడు తిరుమల గారిని ఎందుకు పెట్టుకున్నాము అంటే, రేపు మాకు డబ్బుల పరంగా చందాల పరంగా మేమందరం బాగా ఇచ్చి ఉన్నాను. ఇది 2 కోట్ల రూపాయల పైన ప్రాజెక్టు కాబట్టి ఈ ప్రాజెక్టులో ఎప్పుడన్నా అంతో ఎంతో కరవ పెడితే డబ్బులు పెట్టగలిగిన వ్యక్తులు కాబట్టి కృష్ణారావు కుమారుడు గారిని దీంట్లో పెట్టాము. అతను అదే ధైర్యంతో దీంట్లో దిగి 11 నెలల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క బిల్డింగుని సుందరంగా నిర్మించాం. దీంట్లో ఆరామక్షేత్రానికి కావలసిన వసతులు మొత్తం పూర్తిగా తయారు చేసి పెట్టాము. ఆ వసతులు ఒకసారి వివరిస్తాను. మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మనకి 75 గదులు హ్యాండ్ ఓవర్ చేసి కరెక్ట్గా నెక్స్ట్ మంత్కి సంవత్సరం ఆయన మీరు శంకుస్థాపన చేసిన కాడి నుంచి కరెక్ట్గా మేము వర్క్ చేసేది బిగిన్ చేసిన కాడి నుంచి ఇప్పుడు లెక్కేస్తే 6 నెలల్లో 2 అంతస్తులు పూర్తి చేయడం జరిగింది. ఈ అందరి సహకారాలు దానధర్మాలు అందరూ స్వతహాగా మేము అడిగిన దానికన్నా వాళ్ళంతా వాళ్ళే వచ్చి మాది పేరు రాసుకోండి, మా వింత రాసుకోండి, మా ఇంత అమౌంట్ రాసుకోండి, స్వతహాగా చెప్పింది ఎక్కువగా ఉంది. మేము అడిగింది కన్నా వాళ్ళు ఇచ్చింది ఎక్కువగా ఉన్నారు. సభ్యుల్లో ఈరోజు రావడానికి ఈ అందరూ సుందరవంతరంగా జరగడానికి కారణం వాళ్ళందరూ దాతలు ఇవ్వబట్టి వాళ్ళ పేరున ప్రతి ఒక్క పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. ఒంగోలులో ఉన్న ఆర్యవైశ్య సోదరులందరూ కలిసి మనస్ఫూర్తిగా ప్రతి వాళ్ళు వారి యొక్క డొనేషన్స్ అని ఇవ్వడం వల్ల ఈరోజు ఇక్కడ ఇంత గొప్ప బిల్డింగ్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒంగోలు ప్రజల సుమారు కొన్ని సంవత్సరాల కళ. ఈ కళ నెరవేరడానికి ముఖ్యంగా ఈ డోనర్సే ముఖ్యమైన కారణం. వారందరికీ కూడా మా ఆర్యవైశ్య ఆరామక్షేత్రం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలానే ఎంత బిల్డింగ్ కట్టినప్పటికీ కూడా ఇక్కడ ఈ వసతి ఏర్పాటు చేయడానికి ముందుగా మనకి ఈ ప్లేసు అనేది కావాలి. అది ఎక్కడ ఒంగోలులో ఏ ప్రాంతంలో ఇచ్చినప్పటికీ కూడా రకరకాల సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలన్నిటితోటి మేము కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నప్పుడు తడవర్తి వాసు గారు, మునగా కృష్ణారావు గారు, రామస్వామి గారు, ఆర్య శ్రీనివాసరావు గారు, దేవత వినోద్ గారు, మా అమరా సీని గారు మేమందరం కలిసి కుప్పం ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయనకి మా సమస్యని చెప్పిన తర్వాత వెంటనే వారు ఈ విషయాన్ని ఆలోచించుకొని మన ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి తీసుకొని వెళ్ళడం జరిగింది. అన్న ఇట్లా జరుగుతుంది, ఈ ఆర్యవైశ్య సహోదరులకి చిన్న వాళ్ళకందరికీ కూడా చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మనకి వాళ్ళకి ఏదైనా వసతి అనేది ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఎక్కడ చూసినప్పటికీ కూడా ఇది ఊరి మధ్యలో ఎక్కడా కూడా మనం కట్టడానికి లేదు. కొనుగోలు శక్తి ఉన్నప్పటికీ కూడా మనము ఎక్కడైనా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసే చుట్టుపక్కల వారి దగ్గర నుంచి అబ్జెక్షన్స్ వచ్చే ఇబ్బంది ఉంది. కాబట్టి ఈ సమస్యని అధిగమించాలంటే మనం ఎక్కడ స్థలం తీసుకోవాలని చెప్పి వారితో డిస్కస్ చేసిన తర్వాత కుప్పం ప్రసాద్ గారు, ఎమ్మెల్యే గారు కలిసి గంగాడ సుజాత గారు, మన మేయర్ గారిని కూడా పిలిపించారు. వారు కూడా వచ్చి మాకు ఎక్కడైతే ఈ స్థలాన్ని కేటాయిస్తే బాగుంటుంది, ఎక్కడైతే ఇబ్బంది లేకుండా ఉంటుంది, సమస్య లేకుండా ఉంటుందన్న ఆలోచనతో ఈ స్థలాన్ని మాకు ఈ ప్లేస్లో ఏర్పాటు చేసి మాకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా గంగాడ సుజాత గారు కూడా ఈ విషయంలో చాలా కేర్ తీసుకున్నారు. కారణం వాళ్ళ కార్పొరేటర్స్ అందరితో కూడా మాట్లాడి ఒక మీటింగ్లో, కార్పొరేషన్ మీటింగ్లో దాన్ని ఏర్పాటు చేసి ఈ స్థలాన్ని మాకు ఇచ్చిన మీదట ఈ దాతల యొక్క కళ సాకారమైందని చెప్పి మేము అనుకుంటున్నాము.